గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. ఈరోజు ఆస్క్ మనీ షోలో మన సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. అవన్నిటికి క్విక్గా ఆన్సర్ చేసేస్తాను. అండ్ ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ డీటెయిల్గా రాస్తూ #ఆస్క్ మనీ పర్సన్ రాయండి. సో దట్ ఈ షోకి అడుగుతున్నారని అర్థమవుతుంది. అండ్ మీ క్వశ్చన్ని నెక్స్ట్ సండే ఆస్క్ మనీ షోకి మన మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ హెల్ప్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అన్నింటినీ పికప్ చేసి ఆన్సర్ చేస్తాను. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ హరినాథ్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ మనీ పర్స్ టీమ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. వైభవ్ గ్లోబల్ బాగా కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు కొనొచ్చు. ఓకే, కరెక్ట్ అయిందని కొనొద్దు. బిజినెస్లో ఆపర్చునిటీ మీకు క్లియర్గా అర్థమై గ్రోత్ బాగా వస్తుంది కమింగ్ ఇయర్స్లో అని మీకు కన్విక్షన్ వస్తే పర్చేస్ చేయడానికి ప్రయత్నించండి. మీకు వైభవ్ గ్లోబల్ ఒక బిజినెస్ ఐడియా ఉన్నదనే అనుకుంటాను. బట్ అదర్ వ్యూవర్స్కి ఎవరికైతే చూస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వైభవ్ గ్లోబల్ ఏం చేస్తుందంటే యూఎస్ యూకేలోని వీళ్ళకి ఓన్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ ద్వారా వీళ్ళు జ్యువెలరీ, ఫ్యాషన్ ఐటమ్స్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిల్ని మనకి నాప్తోల్ అని చెప్పి మన ఇండియాలో ఉంటుంది కదా, అంటే టీవీ ఛానల్లోని వాళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ని పిచ్ చేసి ఇక్కడ ఈ పీరియడ్లో సేల్ అయిపోద్ది, తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి సేల్ చేస్తుంటారు కదా. సిమిలర్ వేలోని వీళ్ళ ఆ షో హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యూఎస్ యూకేలోని సేల్స్ చేస్తుంటారు అన్నమాట. అండ్ వైభవ్ గ్లోబల్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ పీర్ గ్రూప్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వీళ్ళు లో కాస్ట్ ప్రొడ్యూసర్ అండ్ వీళ్ళు లో కాస్ట్ సెల్లర్ కూడా. దానివల్ల ఈ పీర్ గ్రూప్ ఒక మార్కెట్ షేర్ని వీళ్ళు కన్సిస్టెంట్గా గ్రాప్ చేయగలిగారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. దీంతో మనకి స్టాక్ ప్రైస్లో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా మంచి గ్రోత్ కనబడింది. నౌ లాస్ట్ ఫ్యూ మంత్స్కి స్టాక్లో ఏదైతే కరెక్షన్ మనం చూస్తాం దీనికి రీజన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ రీజన్ లాస్ట్ ఇయర్ కోవిడ్ పీరియడ్లో అందరూ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నారు కదా. సో ఇంటి నుంచే షాపింగ్ చేసినప్పుడు ఈ టీవీలో ఏదైతే షాపింగ్ ఉంటుందో అంటే టీవీలో యాడ్ చూసి షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్ ఎక్కువగా చేసేసరికి వీళ్ళు సేల్స్లో అబ్నార్మల్ గ్రోత్ కనబడింది. ఇప్పుడు అన్లాక్ థీమ్ ప్లే అవుతుండేసరికి చాలామంది ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసే బదులు బయటకు వెళ్ళి షాపింగ్ మాల్ కానీ లేకపోతే స్టోర్ కానీ వెళ్ళి పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో అలా వెళ్ళి ఏదైతే షాపింగ్ చేస్తున్నారో దానివల్ల ఈ ఇయర్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా సేల్స్ నెంబర్లో మనకి కొంచెం స్లో డౌన్ అనేది కనబడింది. దీంతో మనకి స్టాక్ ప్రైస్లో కూడా ప్రెషర్ కనబడుతుంది. బట్ ఈ స్లో డౌన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే బికాస్ వీళ్ళు లో కాస్ట్ ప్రొడ్యూసర్ అండ్ వీళ్ళు ప్రొడక్ట్ క్వాలిటీ మీద అది చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ అగైన్ ఎవరైతే బయర్ ఉంటారో బయర్స్ మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వీళ్ళు స్టార్ట్ బయింగ్ ఇయర్ అప్పుడు మళ్ళీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఒకటే కాదు, వీళ్ళు జర్మనీలో కూడా వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఒక ఛానల్ కొన్నారు. సో అక్కడి నుంచి కూడా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దానికి టైం పడుతుందండి. ఇనిషియల్గా క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కడ వెళ్తుంది. అండ్ ఇంకోటి వైభవ్ గ్లోబల్ విషయంకి వచ్చినట్టయితే నాకు బాగా నచ్చిన పార్ట్ ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ గారు. ఈజ్ ఎ ఫైటర్. ఆయన స్టోరీ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, చదవడానికి ప్రయత్నించండి. ఒకసారి 2008 ఆ పీరియడ్లోని ఈ వైభవ్ గ్లోబల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి స్టేజ్కి వచ్చింది. అక్కడి నుంచి కంపెనీని ఈ లెవెల్కి గ్రో చేయగలిగారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే టీవీ చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు కదా అని. తగ్గొచ్చు. అందు గురించి వీళ్ళు ఈ కామర్స్ సైడ్ కూడా వీళ్ళు బిజినెస్ని డైవర్సిఫై చేస్తున్నారు. ఓవరాల్గా వేరే అదర్ కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం అండ్ వీళ్ళు లో కాస్ట్ ప్రొడ్యూసర్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సెల్ చేయడం అండ్ అలాగే ఏదైతే వీళ్ళ సెల్లర్స్ ఉన్నారో అంటే హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచి హోస్ట్లు అనమాట. సో దానివల్ల ఓవరాల్గా బిజినెస్ అయితే ఇట్ ఈస్ గుడ్. అండ్ ఈ కరెక్షన్తోనే అట్రాక్టివ్ వాల్యుయేషన్లో కూడా దొరుకుతుందని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మీకు ఈ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ ఉండి గ్రోత్ అని మీకు అనిపించినప్పుడే ఇన్వెస్ట్ చేయండి. కరెక్ట్ అయిందని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయదు. ఎందుకంటే బికాస్ కరెక్ట్ అయినప్పుడు ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. అప్పుడు భయపడి అమ్మేస్తారు. సో అప్పుడు మీకు బిజినెస్ గురించి ఐడియా ఉన్నదనుకోండి అప్పుడు ఆపర్చునిటీ కింద తీసుకుని కొంటారన్నమాట. సో ఓవరాల్గా బిజినెస్ వైజ్ అయితే ఇట్ ఈస్ రియలీ గుడ్ బిజినెస్. ప్రమోటర్ చాలా మంచి ప్రమోటర్. అండ్ వాళ్ళు యాక్చువల్లీ వర్స్ట్ కేస్ నుంచి బిజినెస్ని ఎలా గ్రో చేయాలో ఒకసారి చేయగలిగారు అండ్ దే కెన్ డూ దట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకున్న మేజర్ అడ్వాంటేజే లో కాస్ట్ ప్రొడక్షన్. సో లో కాస్ట్ ప్రొడక్షన్ వల్ల వీళ్ళు జనరల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా బిజినెస్ షిఫ్ట్ అయినప్పుడు హై కాస్ట్లో ప్రొడక్ట్స్ సెల్ చేసే వాళ్ళు ఫస్ట్ బిజినెస్ నుంచి వెళ్ళిపోతారు. లో కాస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ లాస్ట్లో తగులుతుంది అనమాట. ఈ లోపల వాళ్ళు బిజినెస్ని వేరే ఇంకెక్కడైనా ఎమర్జింగ్ సెగ్మెంట్స్ ఉంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. సో వీళ్ళకి ఆ టైం అయితే డెఫినెట్లీ దొరుకుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. వెన్ డి ది అదర్ జిఎంఆర్ పవర్ అండ్ ఇన్ఫ్రా స్క్రిప్ట్ విల్ బి లిస్టెడ్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, లిస్టింగ్ విషయంకి వచ్చినట్టయితే నా పర్సనల్ వ్యూ ప్రకారం ఫిబ్రవరిలో అయిపోద్ది అనుకున్నాను. సెబీ ఏప్రిల్ వచ్చి కానీ మోస్ట్లీ ఫిబ్రవరిలోని ఈ లిస్టింగ్ అయితే అయిపోతుంది. అండ్ వాల్యుయేషన్ విషయంకి వచ్చినట్టయితే ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్కి చాలా మంచి వాల్యుయేషన్ దొరికిందని అనుకున్నాను. నేనైతే 35 to 40 రూపీస్ మధ్యలో లిస్ట్ అవుతుంది అని గెస్ చేశాను. బట్ కానీ యాక్చువల్లీ దాని ప్రీవియస్ డే ఏదైతే క్లోజ్ అయిందో దాని దగ్గరలో లిస్ట్ అయింది, విచ్ ఈస్ రియలీ వెరీ గుడ్ గ్రోత్.
నేనేమనుకున్నానంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్ క్యాప్లోనే 70-80% ఎయిర్పోర్ట్ బిజినెస్కి మార్కెట్ క్యాప్ దొరుకుతుంది. 20-30% మార్కెట్ క్యాప్ ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో అర్బన్ పవర్ అండ్ ఇన్ఫ్రా కొత్తగా రాబోతుంది దానికి వస్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ కానీ ఏ మాత్రం మార్కెట్ క్యాప్ ఎరోషన్ లేకుండా ఆ రోజు లిస్ట్ అయింది. సో దాని మీద అది ఏదైతే ఉన్నదో అది మనకి మంచి గ్రోత్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జిస్టింగ్ మీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కింద లేకపోతే ఎప్రిసియేషన్తో అయినా ఉండొచ్చు ఇప్పుడైతే వాల్యూ. అండ్ కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీది మనకి బోనస్ అది ఏదైతే ఉన్నదో అది ప్రాఫిట్ కింద చూడొచ్చు. మోస్ట్లీ ఫిబ్రవరిలో అవ్వచ్చు. సో ప్రీ డిమర్జర్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉన్నదో దానికి 20-30% మార్కెట్ క్యాప్లోని లిస్ట్ అవుతుందని అయితే నేను అనుకున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ క్వశ్చన్ చిన్ని కృష్ణ అడుగుతున్నారు. హాయ్ సాయినా, లాస్ట్ వీక్ సండే వీడియోలో ఐటీ స్టాక్స్ మీద బుల్లిష్ వ్యూ చెప్పారు కదా, ఇప్పుడు ఇండివిజువల్ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా ఆర్ ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ప్లీజ్ సజెస్ట్. ఓకే, మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే నా అండర్స్టాండింగ్ ఏమన్నదంటే మీరు ఇండివిజువల్ స్టాక్స్ మీద అంటే బిజినెస్ని రీసెర్చ్ చేసి అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే రిస్క్స్ని ఇవన్నిటిని ట్రాక్ చేసి స్కిల్ సెట్ డెవలప్ ఇంకా చేసుకోలేదు అన్న థాట్తో వెళ్తున్నాను. ఇఫ్ ఐఎమ్ రైట్ దెన్ నా సజెషన్ ఏంటంటే మీరు అలా ఎప్పుడైతే కంప్లీట్లీ ఆ కంపెనీని ట్రాక్ చేయలేరు అండ్ రిస్క్ని ముందే అసెస్ చేసి ఎగ్జిట్ అవ్వలేరు అనుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు గో విత్ ఏ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే బికాస్ మీ బదులు ఒక ఎక్స్పర్ట్ ఆ పని చేస్తారు కాబట్టి గో విత్ మ్యూచువల్ ఫండ్. బట్ మీరు కంప్లీట్లీ ట్రాక్ చేయగలరు, నా బిజినెస్ మీద ఐడియా ఉన్నది, రిస్క్స్ అర్థం చేసుకోగలరు అనుకున్నట్టయితే యూ కెన్ పిక్ 3-4 ఐటీ కంపెనీస్. అదర్వైజ్ 80-90% ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీడియో చూసిన వాళ్ళకి చాలామంది కంప్లీట్లీ ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని సెక్టర్స్లో చేయలేరు, అన్నీ అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్ళడం వుడ్ బి బెస్ట్ అన్నది నా ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్ రవికాంత్ గారు అడుగుతున్నారు. మై క్వశ్చన్ ఈస్ హౌ వుడ్ ది అప్కమింగ్ బడ్జెట్ ఇన్ ఫెబ్ ఎఫెక్ట్ అవర్ స్టాక్ మార్కెట్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ మైండ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిదా? హోప్ ఐ లిజన్ ఫ్రమ్ యూ అండి. ఓకే, గుడ్ క్వశ్చన్. చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 1.5 years ఎవరైతే మార్కెట్లోకి వచ్చారో పేపర్లోని టీవీలోని చూసినప్పుడు ఇలాంటి పాలసీ ఈవెంట్స్ ఏవైతే ఉంటే అలాంటి పాలసీ ఈవెంట్స్కి రియాక్ట్ అవుతుంటారు. నేను పర్సనల్లీ ఏం చేస్తాను చెప్తాను, ఐ డూ నథింగ్. నిజం చెప్తున్నాను, ఐ డూ నథింగ్. ఎందుకంటే బికాజ్ ఈ పాలసీ ఈవెంట్స్కి నా కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్ చేసిన వాటికి నాకు తెలిసి ఎటువంటి ఇంపాక్ట్ లాంగ్ టర్మ్లో ఉండదు. సో దాని గురించి అని చెప్పి నేను మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పాలసీ ఏవైతే డెసిషన్స్ ఉంటాయో అలాంటి ఈవెంట్ సింగిల్ డే గురించి రియాక్ట్ అయ్యి నేను ఎగ్జిట్ అవ్వడం ఇలాంటి స్ట్రాటజీలు ఏవి ఫాలో అవ్వను. బట్ మన జనరల్లీ షార్ట్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో లేదా ఫైనాన్షియల్ గోల్స్ తొందరలో రీచ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ బాగా లాస్ట్ 1.5 years ర్యాలీ అయింది కాబట్టి ఇలాంటి మేజర్ పాలసీ ఈవెంట్ డేస్ టైంలోని బేసికలీ ప్రీవియస్ పీరియడ్లో ర్యాలీ అయినప్పుడు దాని తర్వాత కొంచెం ఎక్కువ వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం మనీని డెట్ మూవ్ చేసుకున్నట్టయితే ప్రొటెక్ట్ చేసుకున్నట్టు హెల్ప్ఫుల్ అవుతుంది. అదర్వైజ్ మీ గోల్స్ అన్ని లాంగ్ టర్మ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్కి ఎలానే ఉన్నదనుకోండి, ఇగ్నోర్ సచ్ ఈవెంట్స్. మీరు ఎవరైనా బెస్ట్ మంచి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా మీకు ఇదే చెప్తారు. బేసికలీ ఓన్లీ టీవీలోని పేపర్స్లోని యూట్యూబ్ ఛానల్స్లోని హంగామా ఎక్కువ ఉంటుంది ఈవెంట్ డేస్లోని. అది 1 day ఈవెంట్. జనరలీ ఈ 1 day ఈవెంట్కి మనం ఎటువంటి రియాక్షన్ మన పోర్ట్ఫోలియో మీద తీసుకోవడం అయితే వైజ్ డెసిషన్ అవ్వదు, కొన్నిసార్లు రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇగ్నోర్ ఇట్. పాలసీ డెసిషన్స్ వినండి. మీకు ట్యాక్స్లోనే ఏమైనా అడ్వాంటేజ్ వస్తే ఆ డెసిషన్స్ వల్ల ఏమైనా మనకి అడ్వాంటేజ్ వస్తే ఎంజాయ్ చేయండి, అదర్వైజ్ నథింగ్. చాలాసార్లు మంచి కంపెనీస్ ఈ పాలసీ డెసిషన్స్ వల్ల వాళ్ళ బిజినెస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ కొన్ని సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రా కానీ లేకపోతే షుగర్ కానీ లేదా గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయ్యి వేరే సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సెక్టర్స్కి ఈ పాలసీ టైంలోని కొన్నిసార్లు అడ్వాంటేజ్ ఉంటుంది, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆ టైంలో వాటిల్లో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఆ కంపెనీస్లోని. బట్ అదర్వైజ్ అలాంటి కంపెనీస్ కాకుండా మనం జనరలీ మంచి గ్రోత్ డెలివర్ చేసి అంటే ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్ మీద డిపెండ్ అవ్వకుండా మంచి గ్రోత్ డెలివర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి ఈవెంట్స్ని ఇగ్నోర్ చేసేయండి. నా వీటి సండే ఫండ్ ఐటమ్ ఈసారి సండే ఫండ్ సజెషన్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ వీక్లోని సోనీ లీవ్లో సింబుతి మానాడు అని ఒక మూవీ చూశాను. తెలుగులో కూడా అవైలబుల్ ఉన్నది. నాకైతే మూవీ నచ్చింది. సో యూ కెన్ వెరీ వెల్ స్పెండ్ 2-3 hours టైం. ఫస్ట్లో ఇనిషియల్గా ఏంటి రిపీట్ అవుతుందని చెప్పి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ మూవీ ముందుకెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వర్త్ వాచింగ్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్.
నెక్స్ట్ క్వశ్చన్ దీపక్ శర్మ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్ అండ్ టీమ్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో వాలటాలిటీ ఎక్కువగా ఉండే షేర్ మార్కెట్ని టైం చేయడం కష్టం కాబట్టి గోల్ దగ్గర పడుతున్నప్పుడు విత్డ్రా స్ట్రాటజీ ఎలా ఉండాలో తెలుపగలరు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటారు, విత్డ్రాల్ మీద ఫోకస్ చేయరు. విత్డ్రాల్ మీద కూడా ఫోకస్ చేయడం, దాని స్ట్రాటజీ మన మైండ్లో ప్రిపేర్ అయ్యి ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. మీరు ఆలోచిస్తున్నందుకు ఫస్ట్ ఐ విల్ అప్రిషియేట్ ఇట్. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆలోచించట్లేదు, మీరు కూడా ఈ లైన్స్లో ఆలోచించాల్సి ఉంటుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు విత్డ్రాల్ స్ట్రాటజీ, అందరికీ ఒకే బాక్స్లోని మనం ఒక 4-5 రూల్స్ రాసి ఈ రూల్సే ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయని మాట్లాడుకోలేం. ఎందుకంటే బికాస్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ గోల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వర్తిస్తాయి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం విత్డ్రాల్ స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి కొంతమంది, అందరికీ ఇది వర్తించదు, బట్ కొంతమందికి ఎలా అంటే వాళ్ళ ఎర్నింగ్స్ ఎక్స్పోనెన్షియల్లీ వాళ్ళ కెరీర్లో బాగా గ్రో అవుతాయి. అండ్ అలాగే కొన్నిసార్లు మార్కెట్ కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి వాళ్ళు అచీవ్ చేయాల్సిన పీరియడ్ కన్నా ముందే అచీవ్ చేసేస్తారు. అలా అచీవ్ చేయాల్సిన వాళ్ళు విత్డ్రా స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలంటే, లెట్స్ సే ఒక 4-5 ఇయర్స్ ముందే మీ ఫైనాన్షియల్ గోల్ అచీవ్ చేస్తారనుకోండి. మీకు ఒక ₹1,00,00,000 కావాలి, ఆ ₹1,00,00,000 ఆల్రెడీ కార్పస్ బిల్డ్ అయిపోయింది. ఇన్ దట్ కేస్ ఆ గోల్కి సరిపడా డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ₹1,00,00,000 ఈక్విటీ నుంచి తీసి డెట్లోకి మూవ్ చేసి ప్రొటెక్ట్ చేసుకోండి. ఎక్సెస్ డబ్బులు ఏవైతే ఉంటే వాటిని ఈక్విటీలోనే ఉంచేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ 4-5 ఇయర్స్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని సేమ్ అలాగే ఈక్విటీలో కంటిన్యూ చేయండి. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ కానీ ఇలా అందరూ చేయలేరు. బట్ ఎవరైతే అచీవ్ చేసేస్తారో వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. నౌ మిగిలిన వాళ్ళు చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఈ కేటగిరీలో ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ని లాస్ట్ పీరియడ్ వరకు అచీవ్ చేయడం అనేది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. నౌ ఇక్కడ వీళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, 2 రకాల గోల్స్ ఉంటాయి మనకి, లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ అంటే రిటైర్మెంట్, ఇవన్నీ వెరీ వెరీ లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ గోల్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ షార్ట్ టు మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి. నౌ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ గోల్ విషయంకి వచ్చేసరికి మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు 30 ఇయర్స్ నుంచి రిటైర్మెంట్ సేవింగ్ స్టార్ట్ చేశారనుకోండి, 45 వరకు మ్యాక్సిమం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించి 45 అచీవ్ అంటే 45 ఏజ్ వచ్చిన తర్వాత 45 to 50 ఇయర్ 5 ఇయర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో, ఈ 5 ఇయర్ బ్లాక్లోని మార్కెట్ కండిషన్ బట్టి ఎగ్జాక్ట్ పీక్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు, బికాస్ పీక్ ఎవరు మనం గెస్ చేయలేం. సో మార్కెట్ బాగా పెరిగింది అంటే, ఇప్పుడు 2020లో మనం చూసినట్టయితే మార్కెట్ చాలా బాగా ర్యాలీ అయింది, మనకు తెలుసు కదా. సో ఇలా పెరిగింది అని చెప్పి మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ 5 ఇయర్ బ్లాక్లోని ఒక 20% ఆఫ్ క్యాపిటల్ తీసుకుని డెట్లోకి మూవ్ చేయండి. సో దట్ వే 20% మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అండ్ మిగిలిన 80% ఏదైతే ఉంటుందో అది అలాగే ఈక్విటీలో కంటిన్యూ చేయండి. ఈ 5 ఇయర్ బ్లాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్ బ్లాక్ అంటే 51 నుంచి 55 ఇయర్స్ బ్లాక్ ఏదైతే ఉంటుందో, ఈ బ్లాక్లో కూడా ఒక 20% మీకు ఎప్పుడైతే బాగా మార్కెట్ మంచి మూమెంట్లో ఉన్నది, ఎవ్రీ 5 ఇయర్ బ్లాక్లో మనకు మార్కెట్ మంచి స్వింగ్లో ఉంటుంటుంది కొన్ని పీరియడ్స్లోని, ఆ పీరియడ్లోని ఒక 20% తీసి మీ క్యాపిటల్ని డెట్లోకి మూవ్ చేసి అగైన్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఇలా మీరు 40% మూవ్ చేస్తారు కదా, 60% ఈక్విటీలో ఉన్నది. లాస్ట్ 5 ఇయర్ బ్లాక్ 55 to 60 ఇయర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో, ఈ బ్లాక్లోని ఇట్ డిపెండ్స్ ఆన్ మనం గోల్ రీచ్ అయ్యే సిచ్యువేషన్ అంటే కండిషన్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. లెట్స్ సే కొంతమంది ఆ 60%తో కంఫర్టబుల్గా అచీవ్ చేసేయగలం, అంటే 60% నుంచి కొంచెం మూవ్ చేసినా అచీవ్ చేసేయగలం అని మీకు అనిపించినట్టయితే యూ కెన్ మూవ్ అనదర్ 30 to 40% ఇంటూ డెట్ ఆ 5 ఇయర్ బ్లాక్లోని. మిగిలిన 20 to 30% ఈక్విటీ ఆల్వేస్ ఉంచాలి. ఎందుకంటే మనకు అప్పుడే ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయగలం, లేకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేం. సో ఆ 20 to 30% ఈక్విటీలో ఉంచి మిగిలిన అమౌంట్ని డెట్లోకి మూవ్ చేయడం వుడ్ బి ద బెస్ట్ స్ట్రాటజీ. లేదు నేను అచీవ్ చేయలేను, అంత అమౌంట్ డెట్లోకి మూవ్ చేసేస్తే కన్సర్వేటివ్గా వెళ్ళిపోయినట్టయితే గోల్ అచీవ్ చేయడం కష్టం అవుతుంది అన్నట్టయితే యూ హ్యావ్ టు కీప్ ఇట్. ఆ రిస్క్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నప్పుడు మనం ఫైనాన్షియల్ గోల్స్ అనేవి అచీవ్ చేయగలం. అండ్ ఒక్కసారి మీరు అచీవ్ చేసిన తర్వాత మాత్రం డెఫినెట్లీ ఆ క్యాపిటల్ కావాల్సిన డబ్బులు ఏవైతే దాన్ని మ్యాక్సిమం డెట్లో మూవ్ చేసి మిగిలిన ఎక్సెస్ మనీని ఈక్విటీలో ఉంచండి. నౌ ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మనకి ఎంత పీరియడ్ ఉండదు, మన దగ్గర తక్కువ టైం పీరియడ్ ఉంటుంది. ఇన్ దట్ కేస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు డబ్బులు కావాలనుకోండి, ఒక్కొక్క ఇయర్లోని 10% ఆఫ్ ది మనీ మన క్యాపిటల్లోంచి ఈక్విటీ నుంచి డెట్ సైడ్ మూవ్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 50-60% వరకు మనం మూవ్ చేసిన తర్వాత మిగిలిన 40 to 50% ఈక్విటీలోనే ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బికాస్ అగైన్ మనం మొత్తం డెట్లో మూవ్ చేసేస్తే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేం. సో అక్కడ ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి మిగిలిన 40 to 50% ఈక్విటీలో ఉండడం ఈజ్ ద బెస్ట్. అండ్ దాని తర్వాత మనం సిస్టమేటిక్ విత్డ్రా చేసుకుని కావాల్సినప్పుడల్లా విత్డ్రా చేసుకుని ఆ గోల్స్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఇలా మనం విత్డ్రా స్ట్రాటజీ ఫాలో అవడం వుడ్ బి బెటర్. సో ఎవరైతే ఆలోచించట్లేదో మీకు కూడా ఇలాంటి స్ట్రాటజీ మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి రాసుకోండి. మీరు కంఫర్టబుల్గా ఫస్ట్ మాట్లాడుకున్న సినారియోలాగా మీరు ముందే మీ గోల్ పీరియడ్ కన్నా ముందే అచీవ్ చేయగలుగుతున్నట్టయితే ఆ గోల్ అమౌంట్ని తీసి పక్కన పెట్టేయండి. యూ కెన్ ప్రొటెక్ట్ దట్ క్యాపిటల్.
మిగిలిన అదర్ సినారియోస్లో మాత్రం ఈ స్ట్రాటజీ నెమ్మదిగా ఫాలో అయినట్టయితే ఇక్కడ నేను మాట్లాడిన కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అందరికీ అప్లికబుల్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే బికాస్ ఒక్కొక్కరి కండిషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళ పర్సనలైజ్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కూర్చుని హోంవర్క్ చేసినట్టయితే మీకు ఒక ఐడియా ఇచ్చాను కాబట్టి దాని మీద మీరు వర్క్ చేసినట్టయితే మీకు ఇంకొంచెం బెటర్గా ఎలా చేయాలన్నది అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సుశ్రుత్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, కేపీఐటీ అండ్ మిండా ఇండస్ట్రీస్ హ్యావ్ ర్యాలీడ్ ఏ లాట్. ఈజ్ ఇట్ స్టిల్ ఎ గుడ్ బై అట్ దిస్ ప్రైస్ పాయింట్స్? ఓకే, ఈ రెండు కంపెనీలు ఒక ఈవీ థీమ్ మెగా ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్. అండ్ ఎస్పెషల్లీ కేపీఐటీ విషయం వచ్చినట్టయితే నేను మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో రిలీజ్ చేసాను, చూసారా? చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించి ఎండ్ కార్డ్లో ఉంచుతాను. కేపీఐటీ ER&D స్పేస్లో ఉన్న కంపెనీస్ లైక్ టాటా ఎలక్సీ కానీ ఎల్టీటీఎస్ కానీ ఈ కంపెనీస్ అన్నీ ఈ మెగా ట్రెండ్లో పార్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్. ఏదైతే షిఫ్ట్ నడుస్తుందో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, ఈ షిఫ్ట్లోని ఈ కంపెనీస్ అన్నీ బాగా బెనిఫిట్ చెందుతాయి. సో గోయింగ్ హెడ్ కూడా చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరలీ మనం ఏదైనా మెగా ట్రెండ్ పట్టుకుని దాంట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, మల్టీఫోల్డ్ మనీ సంపాదించవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఏదైనా మెగా ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీలని గ్రాడ్యువల్గా SIP మోడ్లో సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్. డెఫినెట్లీ రెండు స్టాక్స్ అయితే బాగా పెరిగాయి, బట్ కానీ పెరిగినా కూడా స్కోప్ అయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 10-15 years 20 years టైం పీరియడ్ అన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ చాలా స్కోప్ అయితే ఉన్నది గ్రో అవ్వడానికి. అండ్ షార్ట్ టర్మ్లో వచ్చి వాలటాలిటీస్ని ఆపర్చునిటీకి తీసుకుంటూ గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా థాట్. అండ్ ఐఎమ్ పాజిటివ్. ఇప్పుడు కాదు, ఐ బీన్ టాకింగ్ అబౌట్ ఈ థీమ్ ER&D థీమ్ గురించి March 2020లో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఈవీ స్పేస్లో మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్పి మాట్లాడుతున్నాను. మార్కెట్ ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అండ్ ఐ ఫీల్ ఇంకా లాట్ ఆఫ్ స్కోప్ లెఫ్ట్. ఈ కంపెనీస్ అన్ని దగ్గర 5 times 10 times రిటర్న్స్ అయితే ఆల్రెడీ ఇచ్చి, బట్ స్టిల్ ఇంకా చాలా స్కోప్ ఉన్నదని అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. బిజినెస్ని అర్థం చేసుకోండి, వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. దీస్ ఆర్ క్వాలిటీ కంపెనీస్ ఫర్ షూర్. నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. సాగర్, మీరు చేసిన తెగా ఇండస్ట్రీస్ IPO వీడియో చూశాను. IPO అలాట్మెంట్ వచ్చింది. ఈ స్టాక్ని ఇంకా హోల్డ్ చేస్తున్నాను. ఆన్ 7th Jan యాంకర్ ఇన్వెస్టర్స్ లాక్-ఇన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది, బట్ స్టాక్లో బిగ్ ప్రెషర్ కనిపించలేదు. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్లో నేను ఈ స్టాక్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? ఓకే, తెగా విషయంకి వచ్చినట్టయితే ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ కంపెనీ. ఆ కంపెనీ మంచి గ్రోత్ జనరేట్ చేయడంతో పాటు వాళ్ళ రిటర్న్ రేషియోస్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మీరు IPO వీడియో చూసన్నారు కాబట్టి యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ బిజినెస్. నాకైతే పర్సనల్ బిజినెస్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఆ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు లాంగ్ టర్మ్కి అంటే ఈ బిజినెస్లో మంచి గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ నథింగ్ రాంగ్ ఇన్ హోల్డింగ్. ఎందుకంటే బికాస్ బిజినెస్ అయితే మంచి బిజినెస్ వాళ్ళది. అండ్ మేనేజ్మెంట్ కూడా టాప్ నాచ్ క్వాలిటీ మేనేజ్మెంట్లో నాకు అనిపించింది. నేను ఏవైతే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూసానో జనరలీ చాలా తక్కువ మేనేజ్మెంట్స్ మనకు నచ్చుతాయి అండ్ ప్రొఫెషనల్గా అనిపిస్తారు. నాకైతే ఈ మేనేజ్మెంట్ చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి, యూ విల్ గెట్ దట్ ఎడిషనల్ కన్విక్షన్. నేనైతే బిజినెస్ మీద అయితే చాలా పాజిటివ్గా ఉన్నాను అండ్ ఐఎమ్ హోల్డింగ్ పాజిటివ్ ఒపీనియన్ ఆన్ దిస్ కంపెనీ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పైషా గైస్. నేను చేసిన వీడియో ఏదైతే ఉన్నదో యూ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి, ఎండ్ కార్డ్లో వస్తుంది. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పైషాలో ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే #AskMoneyPerson అని రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మీ క్వశ్చన్ మరింత మంది వ్యూవర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే అలాంటి క్వశ్చన్స్ పికప్ చేసి డీటెయిల్గా ఆన్సర్ చేస్తాం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ, మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.